కృష్ణ ముకుంద మురారి రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. సూర్యకిరణాలు నేరుగా ముఖాన్ని తాకడంతో చిరాగ్గా నిద్రలేచింది కృష్ణ. ఎప్పటిలా క్యాజువల్గా పైకి లేద్దామనుకుంటే ఒళ్ళు నొప్పులు తెలిసి అమ్మా అంటూ బాధతో తిరిగి బెడ్పై పడిపోయింది. మెల్లగా లేచి తనని తాను చూసుకున్న కృష్ణ షాక్ అయింది. అరే ఇదేంటి, నేను ఇలా ఉన్నాను, అసలు రాత్రి ఏం జరిగింది, ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదే అనుకుంది బాధగా. ఒంటి మీద చీర కూడా బాగా చెదిరిపోయింది. ఇంకా నయం, నన్ను ఈ అవతారంలో మురారి చూడలేదు, చూసి ఉంటే కొంపలో అంటుకునేవి అనుకుని భయంగా బాత్రూంలో దూరిపోయి ఫ్రెష్గా తలంటు స్నానం చేసుకుంది కృష్ణ. ఒళ్ళు నొప్పులు, మనసులో చిరాకు కాస్త తగ్గినట్టు అనిపించాక బయటకి వచ్చి మరో శారీలో రెడీ అయి హాల్లోకి వచ్చింది. ముక్కు డార్లింగ్, కొంచెం స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకురావే, నాకు మనసంతా అదోలా ఉంది అంటూ సోఫాలో కూర్చునిపోయింది కృష్ణ. ఇంతకుముందు మురారి, ఇప్పుడు కృష్ణలో నీరసం మరియు అన్కంఫర్టబుల్ బిహేవియర్ చూశాక ముకుంద మరియు వరలక్ష్మికి తమ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని అర్థమై చాలా సంతోషించారు. ఆంటీ, నా ప్లాన్ గ్రాండ్ సక్సెస్. వాళ్ళిద్దరూ శారీరకంగా కూడా కలిసిపోయారు. ఇకపై వాళ్ళని ఎవరూ విడదీయలేరు. నాకు కూడా ఇక ఈ ఇంట్లో వాళ్ళ లైఫ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే బయలుదేరి వైజాగ్ వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్నలతో కలిసి నా న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకుంటాను అని చెప్పి సంతోషంగా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది ముకుంద. ఏకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తన క్యాబిన్లో కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచించుకుంటున్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు చరణ్. ఏంటి బావా, ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు, దేని గురించి అని అడిగాడు చరణ్. ఇంకా దేని గురించిరా, ఆ వర్మగారి కుటుంబం గురించి. జీవితంలో నేను కోరుకున్న ప్రతి సంతోషం వాళ్ళ వల్లే దూరమైపోయింది. ఆఖరికి అన్నీ వదిలేసి ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉందామనుకున్నా, అది కూడా దక్కనివ్వలేదు. అందుకే ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాకు. అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పాడు అరవింద్ సీరియస్గా. మంచి ఆలోచన బావా, ఇండియాలో ఉంటే నీకు మాటలు తప్ప మనశ్శాంతి దొరకడం లేదు. అక్కడ ఉంటే కనీసం ప్రశాంతంగా అయినా ఉంటావు. వెళ్ళిపో బావా అని చెప్పాడు చరణ్. వెళ్ళిపోతాన్రా, కానీ అంతకంటే ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, అది పూర్తి చేశాక వెళ్తాను అని చెప్పాడు అరవింద్ కసిగా. ఏంట్రా అంత ముఖ్యమైన పని అని అడిగాడు చరణ్ అర్థం కాక. నాకు దక్కని సంతోషం, నేను కోరుకున్న జీవితం ఆ మురారిగాడికి కూడా దక్కకూడదని ప్లాన్తో వాడి బాబుని చంపాలి అనుకున్నాను. అది కాస్త రివర్స్ అయి మా నాన్న వరకు వచ్చేసింది. అందుకే ఇంకా వాళ్ళని వీళ్ళని కాకుండా డైరెక్ట్గా అన్నింటికీ మూలమైన కృష్ణనే చంపేయమని సుఫారీ ఇచ్చేశాను. నాకు తెలిసి మన వాళ్ళు ఈ పాటికి పని మొదలుపెట్టి ఉంటారు. అది చచ్చిందని శుభవార్త చెవులారా విని మనస్ఫూర్తిగా ఇండియా వదిలి వెళ్ళిపోతాన్రా అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు అరవింద్. అరవింద్ మాటలు విన్నాక చరణ్ ఆశ్చర్యపోయాడు. ఇష్టమైన దానికోసం అతను ఎంత దూరం వెళ్తాడో ఆ క్షణం చరణ్కి బాగా అర్థమైంది. కృష్ణ మరియు మురారి కార్లో ఆఫీస్కి బయలుదేరారు. మనసంతా ఏదో తెలియని చిరాగ్గా ఉండటంతో బయటకు చూస్తూ కూర్చున్న కృష్ణ డ్రైవింగ్ చేస్తూ తన వైపే చూస్తున్న భర్తను గమనించింది. మై డియర్ శ్రీవారు, డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి మళ్ళితే యాక్సిడెంట్స్ జరిగిపోతాయి. సో ప్లీజ్ మీ శ్రీమతి గారిని తర్వాత అయినా చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే రోడ్ చూసి డ్రైవ్ చేయండి అని చెప్పింది కృష్ణ నవ్వుతూ. బంగారం, నేను తాపత్రయపడిన జీవితం, ఊహించుకున్న భవిష్యత్తు అన్నీ ఇప్పుడు నీ రూపంలో నాకు అత్యంత దగ్గరగా ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటావు కదా అని అడిగాడు మురారి ప్రేమగా భార్య చెయ్యి పట్టుకొని. రే ఏంట్రా మళ్ళీ మళ్ళీ అవే డైలాగ్స్ కొడుతున్నావు, అయినా నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తాను అని అడిగింది కృష్ణ ప్రేమగా. ఏం లేదు, ఎందుకో అలా అడగాలనిపించింది అంతే అన్నాడు మురారి. పదే పదే ఉంటావా అని అడుగుతున్నావేంటి, ఫ్యూచర్లో బోర్ కొట్టినప్పుడు వదిలేసే ఉద్దేశం ఏమైనా ఉందా ఏంటి అని అడిగింది కృష్ణ నవ్వుతూ. అవేం మాటలు బంగారం, నువ్వు లేకపోతే నేను ఉండగలనా, నా వల్ల కాదు, నువ్వు వెళ్తానన్నా నేను వెళ్ళనివ్వను అన్నాడు మురారి. వద్దనుకున్నప్పుడు మనల్ని కలిపిన ఆ దేవుడు కావాలనుకున్నప్పుడు ఎందుకు విడదీస్తాడ్రా, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ధైర్యంగా ఉండు అని చెప్పింది కృష్ణ.
సడన్గా ఒక లారీ ఫాస్ట్గా తమ వైపు దూసుకురావడం కృష్ణ గమనించింది. వెంటనే మురారి బయటకు పో అంటూ భయంగా భర్తను వెళ్తున్న కారులోంచి బయటకు నెట్టేసింది. అయితే అంతకంటే ఫాస్ట్గా రెప్పపాటు కాలంలో లారీ కారును గుద్దేసి వెళ్ళిపోవడంతో కార్తో పాటు కృష్ణ కూడా ఒక్క ఉదుటున ఎగిరి రోడ్డు పక్కన ఉన్న లోతైన లోయలో దబ్బున పడిపోయింది. క్షణకాలంలో అంతా ఏదో మాయలా జరిగిపోవడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మురారి పిచ్చోడిలా చూస్తూ రోడ్డు మీద ఉండిపోయాడు. 1 సంవత్సరం తరువాత మురారి తన ఇంటి ముందు కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటికే పెద్దవాళ్ళంతా హాల్లో కూర్చొని ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. అందరూ మీటింగ్ పెట్టారు. ఏంటి విషయం అన్నాడు మురారి సూటిగా చూస్తూ. మన అర్జున్కి ఒక పెళ్లి సంబంధం వచ్చింది మురారి, అదే ఫోటో చూస్తున్నాం అని చెప్పింది జ్యోతి మెల్లగా. ఓహో అవునా, వెరీ గుడ్, చూడండి చూడండి అంటూ వెళ్ళిపోబోయాడు మురారి. రే నాన్న 1 నిమిషం అన్న జ్యోతి పిలుపుతో ఆగిపోయాడు మురారి. ఏంటి పిన్ని అంటూ వెనక్కి తిరిగి చూశాడు. ఏం లేదురా, ఇంట్లో అందరికంటే పెద్దవాడివి నిన్నిలా ఒంటరిగా వదిలేసి నీకంటే 4 ఏళ్ళు చిన్నవాడికి పెళ్లి చేస్తే ఏం బాగుంటుంది. అందుకనే నువ్వు సరే అంటే మరో మంచి సంబంధం చూసి నీకు కూడా వాడితో పాటు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. నువ్వేమంటావ్ అని అడిగింది జ్యోతి. ఆమె మాటలు వినగానే మురారికి చాలా కోపం వచ్చింది. పిన్ని, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరందరూ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? అరే, మాట్లాడితే పెళ్ళి పెళ్ళి అంటూ చావు కొడుతున్నారు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఈ ఇంటి కోడలు చనిపోయింది. ఆ విషయం మీలో ఎవరికైనా గుర్తుందా? కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా నన్ను 2వ పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతున్నారు? అయినా జీవితంలో పెళ్లి తప్ప ఇంకేమీ లేదా? లేకపోతే పెళ్లి చేసుకోకుండా బతకలేమా అన్నాడు మురారి కోపంగా. చూడు నాన్న, కృష్ణ చనిపోయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో అంతకు 2 బాధ మాకు ఉంది. అలాగని తననే తలుచుకొని జీవితంలో స్ట్రక్ అయిపోలేం కదా. దాని తలరాత, మన అదృష్టం అంతే అనుకోవాలి. కానీ గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును మర్చిపోకూడదు అని చెప్పింది వరలక్ష్మి బాధగా. అవును నాన్న, కృష్ణ మీద ప్రేమతో ఏకాకిగా బతకడానికి నువ్వు అలవాటు పడిపోయి ఉండొచ్చు. కానీ చెట్టెంత కొడుకు పిల్ల పాపలతో నట్టింట్లో సంతోషంగా తిరుగుతుంటే చూడాలనే ఆశ తల్లిదండ్రులుగా మాకు ఉంటుంది కదా అంది జ్యోతి బాధగా. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నా గురించి తప్ప మీ గురించి, మీ ఆశల గురించి ఆలోచించేంత టైం కానీ అవకాశం కానీ లేదు. మీకు కూడా నేను మీ కొడుగ్గా ఇంట్లో ఉండడం ఇష్టమైతే చెప్పండి, ఉంటాను. అలా కాకుండా ఇలా రోజుకొకసారి పెళ్లి టాపిక్ తీస్తానంటే మాత్రం తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ కోపంగా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు మురారి. కృష్ణ ఇంటి ముందు క్యాబ్ దిగి బరువైన మనసుతో భారంగానే డోర్ కొట్టి లోపలికి వెళ్ళింది ముకుంద. హాల్లో కృష్ణ ఫోటోకి దండ వేసి దాని ముందు దీపం వెలిగించి ఉంది. అక్కడే నేల మీద జీవం లేని మనిషిలా కూర్చొని ఉన్నాడు విశ్వనాథం. మెల్లగా తన బ్యాగ్ పక్కన పడేసి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేమగా భుజం మీద చేయి వేసింది. అయినప్పటికీ ఎలాంటి రియాక్షన్ లేకుండా తీక్షణంగా కూతురు ఫోటో వంక చూస్తూ ఉండిపోయాడు విశ్వనాథం. కృష్ణ చనిపోయిన ఈ 1 ఇయర్లో ఇప్పటికే ఓ 100 సార్లు అడిగి ఉంటాను, నాతో నా ఇంటికి వచ్చే నాన్న, నిన్ను చూసుకుంటాను అని. కానీ మీరు ఎప్పుడూ ఒప్పుకోలేదు. అందుకే ఆఖరిసారిగా అడుగుతున్నాను, మీరు నాతో రాకపోయినా అట్లీస్ట్ నన్ను మీతో మీ కూతురుగా ఉండనివ్వండి నాన్న అని చెప్పింది ముకుంద బాధగా, కళ్ళ నిండా నీళ్లతో. ఆ మాటతో దిగ్గున తలెత్తి చూశాడు విశ్వనాథం. నీ కూతురు ప్రేమను మరిపించలేకపోవచ్చు, తన చావుతో మీ తండ్రి మనసు తగిలిన గాయాన్ని మాన్పించలేకపోవచ్చు, కానీ నా స్నేహితురాలి కోసం నా వంతుగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోగలను కదా అని చెప్పింది ముకుంద బాధగా. చూడు తల్లి, నువ్వు ప్రతిసారి వచ్చి నన్ను నాన్న అని ప్రేమగా పిలుస్తుంటే నాకు నా కూతురే స్వయంగా వచ్చి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే రేపో మాపో పోయే ఈ ముసలోడి కోసం నిండు నూరేళ్ల సంతోషంగా బతకాల్సిన నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడమని ఏ రోజు ఒప్పుకోలేదు. అయినప్పటికీ నువ్వు నా కూతురుగా ఉంటాను అంటున్నావు. అంటే బహుశా నా బిడ్డ కృష్ణ నిన్ను ఈ నాన్న కోసం పంపించిందేమో. ఉండు తల్లి, నాతోనే ఉండు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకుంటా అన్నాడు విశ్వనాథం ఆప్యాయంగా. ఆయన
తనని కూతురుగా భావించడంతో ముకుంద కూడా కాస్త సంతోషించింది. బాగా నీరసంగా ఉన్నట్టున్నారు, కాస్త మొహం కడుక్కోండి నాన్న, భోజనం పెడతాను అని చెప్పి వెళ్ళిపోయింది ముకుంద. బంగారు తల్లి, నువ్వు వెళ్ళిపోతూ నాకు తీరని శోకాన్ని మిగిల్చావు. ఉన్నన్ని రోజులు మీ నాన్న ఒంటరిగా ఎక్కడ కష్టపడతాడో అని నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేయడానికి చాలా తాపత్రయపడ్డావు. అందనంత దూరం వెళ్ళిపోయాక కూడా ఈ తండ్రి ఒంటరితనం అనుభవించకూడదని నా కోసం మరో కూతుర్ని పంపించావా అనుకున్నాడు విశ్వనాథం కూతురు ఫోటో వంక చూసి బాధపడుతూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.